మున్సిపల్ ఎన్నికలు అనేది ఒక దందా వేసేసిర్రు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నిజమేనంటారా? ఇది వర్తేనంటారా ఈ వర్డ్? ఇక దాని గురించి మనకు కరెక్ట్ ఐడియా లేదండి. మనం తెలియని దాని గురించి చెప్తే అది ఇంటర్నల్ ఏమైతుందో మనం అంత తెలియదు. దాని గురించి మనం కామెంట్. మీరేం చెప్తారన్న? ఈ మున్సిపల్ అంటే ఎన్నికలు వచ్చినాయంటే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దందా వేసేసారు, ఒక బిజినెస్ లాగా అయిపోయింది. కంపెనీ అనేది కంపల్సరీ ఉంటది కదా సార్. ఎలక్షన్లు అంటే ఇక్కడ కాదు ఎక్కడైనా ఉంటది కదా. సరిగా అది గోప్యంగా ఉంటుందా, రహస్యంగా ఉంటుందా, ఎట్లుంటుంది అనేది కావాలి కానీ అది మేము చెప్పరాదు. ఇక అది అర్థం చేసుకోవాలి అంతే. సో ఫైనల్ గా ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి కరీంనగర్ వాసులకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇంకొక 2 రోజులలో ఇప్పుడు పోలింగ్ అనేది ఉన్నది. సో ఏ పార్టీని గెలిపించబోతా ఉన్నారు అనే దాని గురించి ఫైనల్ గా చెప్పండి. వెయిట్ అండ్ సీ. మా అభిప్రాయం అయితే చెప్పినాము. ఇక ప్రజల అభిప్రాయం చూడాలి. ఒక ఎలక్షన్లు అయినాక చూడాలి. మీకు ఫైనల్ గా ఒక క్వశ్చన్. సో ఇక్కడ పార్టీల పరంగా చూసుకుంటే ప్రతి పార్టీ అనేది వర్గీస్తా ఉంది. ఇలా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం. సో ప్రతి ఒక్కరు కూడా మేమంటే మేము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీకు తెలిసినటువంటి అవగాహనలో ఏ పార్టీ ఏ అంజలో ఉందంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా చెప్పండి. ఫస్ట్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ బీఆర్ఎస్. ఓకే. సో ఎంఐఎం ఫోర్త్ ప్లేస్ అయినా అంటే ఎంఐఎం ఉన్నది ఇక్కడ, కానీ ఇక బీజేపీకి అయితే ఫస్ట్ అని నేను అనుకుంటాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి కరీంనగర్ వాసులకు సంబంధించినటువంటి పబ్లిక్ పల్స్ అనేది ఏ రకంగా ఉందనేది మనం ఇవాళ చేస్తా ఉన్నాము.